బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంపాదకుడైనటువంటి షోయబుల్లా ఖాన్ మరి ఆ రోజు కాసిం రజీ హెచ్చరించాడు, నువ్వు ఈ విధంగానే రాస్తే నీ చేతులు నరికేస్తాను, నీ ప్రాణం తీసేస్తానని హెచ్చరించినప్పుడు కూడా దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేయడం కన్నా నాకు అంతకంటే మరో గౌరవం లేదని బహిరంగంగా అదే ఇమ్రాజ్ పత్రికలో రాసినటువంటి షోయబుల్లా ఖాన్ రాశాడు. ఆయన బ్రతుకున్నప్పుడే రాశాడు, నన్ను చంపుతామంటున్నాడు కాసిం రజ్వీ, రజాకారులు నన్ను చంపుతామంటున్నారు, కానీ దేశం కోసం, దేశం యొక్క స్వాతంత్రం కోసము చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంతకంటే గౌరవం నాకు లేదని చెప్పి షోయబుల్లా ఖాన్ రాశాడు, పోరాటం చేశాడు. చివరకు 1948 ఆగస్టు 22వ తేదీన ఇదే రజాకారులు నేటి నా అంబర్పేట కాన్స్టిట్యున్సీని అక్కడి నుంచి ఎమ్మెల్యే బర్కత్పూర్లోని బాగ్లింగంపల్లి చౌరస్తాలో దారుణంగా ఆయన పత్రికా కార్యాలయం పనైపోయిన తర్వాత మూసుకొని తాళాలు వేసుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంగా ఆయనను హత్య చేసినటువంటి చరిత్ర ఈరోజు సమాజం అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఆ రోజు ఆర్య సమాజం సంబంధించినటువంటి నారాయణరావు పవార్ కావచ్చు, వందే మాత్రం రామచంద్రరావు కావచ్చు, ఈ రకంగా అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క స్వచ్ఛ స్వతంత్రాల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ మరి ఎందుకు ఈ ప్రభుత్వము వెనుకంజ వేస్తుందో చాలా దుర్మార్గంగా కనిపిస్తూ ఉంది. జియో కాపీలు కూడా ఉన్నాయి. అదే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి సుమారు 7 జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఆ జియో కాపీ కూడా మీకు ఇస్తున్నాను. వాళ్ళు అక్కడ హైదరాబాద్ ముక్తి సంగ్రామ్, హైదరాబాద్ లిబరేషన్ స్ట్రగుల్ అనేటువంటి నామకరణంతో వాళ్ళు జియో తీసి 7 జిల్లాలలో హైదరాబాద్ ముక్తి సంగ్రామ దివస్ అని చెప్పి 7 జిల్లాలలో, ఇప్పుడు 8, ఇంకో జిల్లా పెరిగాది, 7 జిల్లాలను 8 జిల్లాలు చేశారు. ఆ 8 జిల్లాలలో కూడా కార్యక్రమం ఆ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. 2001 నుంచి 2001 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అక్కడి ప్రభుత్వము అధికారపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము కొత్తది కోరడం లేదు. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో మహారాష్ట్రలో కలిస్తే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలనలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మరో 4 జిల్లాలు కర్ణాటకలో కలిపారు. అది గుల్బర్గ కావచ్చు, బీదర్ కావచ్చు, రాయచూరు కావచ్చు, ఇటువంటి జిల్లాలు. వాళ్ళు కూడా అక్కడ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా మేమేమి గొంతన్న కోరికలు కోరడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కోరడం లేదు. చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను గ్రహించి దాటి ఆధారంగా నేటి ప్రజలను చైతన్యం చేసి నాడు బలైపోయినటువంటి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలి, నేటి యువతకు ఆ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి తెలియచేయాలని చెప్తున్నాం. కర్ణాటకలో కూడా అక్కడి ప్రభుత్వము రెండు 2009 నుంచి అక్కడ కూడా 4 జిల్లాలలో అఫీషియల్గా నిర్వహిస్తూ ఉన్నారు. నిధులు కూడా కేటాయించారు. కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఈ ఉత్సవాల నిర్వహణ కోసము ఆయా జిల్లాలలో పూర్తి స్థాయిలో మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టరు, పోలీస్ అధికారులు, టీచర్లు, విద్యార్థులు ఏ రకంగానైతే స్వతంత్ర ఉత్సవాలను నిర్వహిస్తామో అదే పద్ధతిన
మహారాష్ట్రలో, కర్ణాటకలో కలిసినటువంటి నిజాం పరిపాలన ఉన్నటువంటి జిల్లాలలో ఆయా ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఎందుకు నిర్వహించారని అది ప్రశ్న. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఇక్కడ వచ్చినటువంటి కష్టం ఏంటి? అసలు ఉద్యమం అంటూ జరిగితే హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం జరిగింది, దౌర్జన్యాలు జరిగితే హైదరాబాద్ కేంద్రంగా దౌర్జన్యాలు జరిగినాయి, నిజాం పరిపాలన జరిగింది హైదరాబాద్ కేంద్రంగా. మరి హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు ఉత్సవాలు నిర్వహించలేదు. కేసీఆర్ గారు ఏమన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏమన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాద పార్టీ, తెలంగాణ అంటే వాళ్ళకి గౌరవం లేదు, తెలంగాణ ఉద్యమం గురించి గౌరవం లేదు, తెలంగాణ సంస్కృతి పట్ల గౌరవం లేదు, తెలంగాణ చరిత్ర వాళ్ళకి తెలియదు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మన తెలంగాణ మనకు వస్తే అద్భుతంగా ఎక్కడ లేని విధంగా తెలంగాణ అంతా కూడా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుందామని ఉపన్యాసాలు ఇచ్చారు కదా మీ పార్టీ, మీ కుటుంబ సభ్యులు. ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు మౌన పాత్ర వహిస్తున్నారు? నిన్నటి రోజు బీజేపీ శాసనసభ పక్ష నాయకులు డాక్టర్ లక్ష్మణ గారి నేతృత్వంలో మా పార్టీ శాసనసభ్యులు వెళ్ళి అడిగారు. రామచంద్రరెడ్డి గారు, రాజాసింగ్ గారు అన్నారు, దత్తాత్రేయ గారు, మా పార్లమెంట్ సభ్యులు దత్తాత్రేయ గారి నేతృత్వంలో వెళ్ళాం. ఏమి చెప్పరే, చేస్తారా చెయ్యరా చెప్పవి జీవోలు కూడా ఇచ్చాం. అక్కడ జరుగుతున్నప్పుడు మనం ఎందుకు నిర్వహించము? ఇది పూర్తిగా చరిత్రను కాలగర్భంలో కలిపేటువంటి ప్రయత్నమే ఇది. అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియకుండా చేసేటువంటి ప్రయత్నమే ఇది. నాడు జరిగినటువంటి అత్యాచారాలను నేటి యువతకు తెలియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇది. ఒక వ్యక్తి ప్రతి సంవత్సరము జన్మదిన ఉత్సవాలు నిర్వహించుకుంటాడు, ప్రతి మామూలు సంస్థ కూడా వార్షికోత్సవాలు నిర్వహించుకుంటారు. ఇంత పెద్ద పోరాటాలు జరిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క విమోచన ఉత్సవాలు, ఇన్ని కోట్ల మంది జీవనం కొనసాగిస్తున్నటువంటి విమోచన ఉత్సవాల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయము. మరి దీని పట్ల ఇంత నిర్లక్ష్యంగా మరి ఈ వ్యవస్థలో జరగడం ఏదైతే ఉన్నదో ఇది చాలా విచారకరము. దీనిపైన నేను తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది యొక్క మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక కులానికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు. ఇది మూడు రంగుల జెండా ఎగరవేసినటువంటి రోజు తెలంగాణ విమోచన ఉత్సవం. స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినటువంటి రోజు ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చినటువంటి ఉత్సవాలను కూడా కాలగర్భంలో కలిపినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణకు మాత్రమే జరిగినటువంటి అన్యాయము. తెలంగాణ ప్రజలు మాత్రమే ఉత్సవాలు జరుపుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి చరిత్ర మాది.